కొడుకు ఒక న్యాయమా అంటూ ప్రజలు కూడా కొంత ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో ఒకసారి మనం ప్రతి ఇనారెడ్డి దగ్గరికి వెళ్దాం. ఇనారెడ్డి, కస్టడీ పిటిషన్ని 6 రోజుల తర్వాత పోలీసులు వేయడం జరిగింది. సో మల్కాజ్గిరి కోర్టులో ఈ కస్టడీ పిటిషన్ కేసు బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎన్ని రోజుల పాటే కస్టడీ కోరారు? ఈ కస్టడీ తీసుకునే క్రమంలో ఏ విధంగా విచారించబోతున్నారు? అండ్ ఇంకా ఫర్దర్గా ఫార్మ్ హౌస్ అనే ఇన్సిడెంట్ మీద ఆ అమ్మాయి ఫిర్యాదు ఇచ్చింది. ఆ అమ్మాయి బాధితురాలు తల్లి కాబట్టి ఆ రోజు ఇంకెవరెవరు ఉన్నారు, ఏం జరిగింది, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? అంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇంకెవరెవరికి నోటీసు వెళ్ళబోతున్నాయి? భగీరథను పోలీస్ కస్టడీ తీసుకుంటే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ రోజు అరెస్ట్ అయ్యాడో ఆ రోజు కొంత స్టేట్మెంట్ తీసుకొని ఇమీడియట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. అంటే సమాచారం సేకరించే సమయం లేదు. కాకపోతే గత 2 రోజుల క్రితమే ఈ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఆ పిటిషన్ సంబంధించిన విచారణ బెంచ్ మీదకి వచ్చే అవకాశం ఇస్తుంది. మొత్తంగా వారం రోజుల పాటు దీని మీద పోలీస్ కస్టడీకి అడగడం జరుగుతుంది. మరి కోర్టు నిర్ణయించుకుని 4 రోజులు ఇస్తుందా లేకపోతే వారం రోజులు ఇస్తుందా దాని మీద కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. అంటే దీంట్లో ప్రధానంగా బండి భగీరథకు సంబంధించి బండి భగీరథ కనుక విచారణ చేస్తే ఏమైతే బాధితురాలు తల్లి ఇచ్చిన కంప్లైంట్ లో ఈ ఇన్సిడెంట్ జరిగిన 3 ఇన్సిడెంట్ జరిగాయి, 3 ఇన్సిడెంట్లు కూడా ఎక్కడెక్కడ జరిగాయన్న విషయం మీద చాలా స్పష్టంగా కూడా రాసిన నేపథ్యంలో ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి కూడా స్నేహితులు కూడా ఉన్నారు, స్నేహితుల సమక్షంలోనే యగాగతం జరిగిందని చెప్పన్న సమాచారం మేరకు బండి భగీరథను అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీ తీసుకున్నప్పుడు స్నేహితుల సమక్షంలో విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇదే కాకుండా మీరు ముందు చెప్పినట్టుగా కేసు నమోదైన తర్వాత నుంచి తర్వాత పోలీసులు అరెస్ట్ చేసే వరకు కూడా ఎక్కడ ఉన్నాడు, ఎవరు దాచారు, దీనికి కారకులు ఎవరు, మన కేటీఆర్ చెప్పినట్టుగా ఒక హాస్పిటల్లో 5th ఫ్లోర్ లో ఉన్నారని చెప్పని తెలిసినప్పుడు కూడా మనం హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా ఆరోపణలు బయటకు వినిపిస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఆధారంగా విచారిస్తే ఈ స్నేహితుల యొక్క విషయం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మనోజ్, ఇది కాకుండా ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో, ఇద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాత ఈ ఇద్దరి మధ్య బ్రేకప్ అయిన తర్వాత ఎప్పుడైతే సోషల్ మీడియాలో ఆమె వీడియోలు పోస్టులు పంపించడం, తర్వాత కేసు నమోదైన తర్వాత కూడా అమ్మాయిని బ్లేమ్ చేసి సోషల్ మీడియాలో చేయడం, ఇవన్నీ కూడా స్నేహితుల సమక్షంలోనే స్నేహితుల యొక్క ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో పెట్టారన్న దాని మేరకు 10 మంది మీద కేసు నమోదైంది. అలాగనే ఈ సోషల్ మీడియాలో పెట్టడం సంబంధించి కొంతమంది బండి భగీరథకు సంబంధించిన చాలా దగ్గర బంధువులు కూడా ఉన్నారని చెప్పన్న సమాచారం మేరకు ఇప్పటికే సోషల్ మీడియా IP అడ్రస్ ఆధారంగా, లొకేషన్ ఆధారంగా చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సేకరించడం జరిగింది. పోలీసులు సేకరించిన IP అడ్రస్లు, తర్వాత లొకేషన్ సంబంధించి, తర్వాత ఏ సిస్టమ్ నుంచి ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరు పోస్ట్ చేశారు, ఆ పోస్ట్ చేసిన వాళ్ళ IP అడ్రస్ అన్నింటినీ సమాచారాన్ని సేకరించి వాటి ఆధారంగా ప్రశ్నిస్తే ఇంకా చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా లేదా దాని మీద ఖచ్చితంగా కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా బండి సంజయ్ సంబంధించిన వ్యవహారంలో కూడా గతంలో నాకు తెలియదని చెప్పన్నాడు, అరెస్ట్ అప్పుడు మేమే సరెండర్ చేసామన్నాడు. ఇట్లా రకరకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బండి సంజయ్ గారి సమక్షంలో కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద పోలీసుల విచారణలో ఇంకా చాలా విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తుంది. నాకు తెలిసి ఈ రోజు మరి కాసేపట్లో లేకపోతే విచారణ పూర్తయిన తర్వాత కస్టడీకి ఇచ్చిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది మనోజ్. రైట్. సో ఇప్పుడు కస్టడీకి సంబంధించి 1 వారం రోజుల పాటు కస్టడీ కోరుతున్నారు పోలీసులు. సో ఈరోజు బెంచ్ మీదకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? కస్టడీ పైన పోలీసులకు ఎప్పుడు క్లారిటీ వస్తుంది? కస్టడీ మీద మరి కాసేపట్లో బెంచ్ మీదకి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం దీని మీద విచారణ కొనసాగిన తర్వాత ఒకవైపున బండి భగీరథ సంబంధించిన అడ్వకేట్లు కావచ్చు, తర్వాత PP కావచ్చు, ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తారు. సో పోలీసు కస్టడీ అవసరం లేదు, తర్వాత బెయిల్ కనుక వస్తే ఖచ్చితంగా మేము సమాచారం చెప్తామని చెప్పని వాళ్ళు చెప్పినప్పుడు కూడా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి ఈ 14 రోజుల్లో ఒక 7 రోజులు కన్నా మాకు అవకాశం ఇస్తే పూర్తి స్థాయిలో అతన్ని విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సపోర్ట్ చేసిన వ్యక్తులు, సోషల్ మీడియాలో అమ్మాయి ఫోటోలు ఎవరైతే బయటపెట్టిన వ్యక్తులు, ఇంకా దీంట్లో వెనుక నడిపించిన వ్యక్తుల వ్యవహారం బయటకు రావాలంటే బండి భగీరథని విచారించాలని చెప్పని కోర్టులో వాదన వినిపించిన తర్వాత కోర్టు నిర్ణయం ప్రకారం మరి 1 వారం రోజులు ఇస్తుందా లేకపోతే 4 రోజులు ఇస్తుందా దాని మీద కోర్టు నిర్ణయించే అవకాశం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా మరి కాసేపట్లో ఆ నిర్ణయానికి సంబంధించిన కోర్టు జడ్జిమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది మనోజ్. రైట్, థ్యాంక్ యూ నారెడ్డి. సో మొత్తంగా కస్టడీ పిటిషన్ ని ఈరోజు బెంచ్ మీదకి తీసుకుంది మల్కాజ్గిరి కోర్టు. సో కస్టడీ పిటిషన్ కోరారు పేట్ బషీర్ పోలీసులు. సుమారుగా 1 వారం రోజుల పాటే కస్టడీ కోరబోతున్నారు. అయితే ఈ కస్టడీలో బండి భగీరథ విచారిస్తున్న సమయంలోనే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే తన ఫ్రెండ్స్ ఉన్నారో లేకపోతే అంటే వాళ్ళ
ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా వాళ్ళకి సంబంధించి పూర్తి వివరాలను కూడా సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే మనకున్నటువంటి విషయం ప్రకారంగా బండి భగీరథ్ తన ఫోన్ని పోలీసులకు సమర్పించినప్పటికీ ఆ ఫోన్ మొత్తం ఎంప్టీ, దానిలో ఎటువంటి ఆధారాలు లేవని తెలుస్తోంది. అయితే మొత్తంగా కస్టడీ పిటిషన్ అంతకంటే ముందు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. సో నాతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో గెస్ట్లు సిద్ధంగా ఉన్నారు. ఉదయకాంత్ గారు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ అండ్ గోపాల్ శర్మ గారు అండ్ కర్ణసాగర్ గారు బండి భగీరథ అడ్వకేట్. సో ఒకసారి కర్ణసాగర్ గారు, గతంలో కూడా ఆర్టీవీ లైవ్లో మీరు మాట్లాడుతున్న సమయంలో సరెండరా అరెస్ట్ అని నేను క్వశ్చన్ చేశాను. సో మీకున్న గైడ్ లైన్స్ ప్రకారంగా మీరు సరెండర్ చేశారని చెప్పి మీరు చెప్పారు. అటు సూచనల మేరకి మీకున్న గైడ్ లైన్స్ మేరకు సరెండర్ అన్నారు. కానీ ఏకంగా సీఎం అయితే అరెస్ట్ అంటున్నారు. ఒకసారి సీఎం మాటలు విందాం. పీసీఆర్ ప్లే చేయండి. చేస్తే వాళ్ళ పిల్లవాడిని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని పోలీసులను పిలిపించి అప్పచెప్తారు. అప్పజెన్షన్ మీ ఇల్లా నా ఇల్లా? రోడ్డు మధ్యలో పోలీసులు నాకాబందీ చేసి వెహికల్స్ని చెక్ చేస్తున్నప్పుడు అప్పా జంక్షన్లో బండి భగీరథ పోలీసులకు చిక్కిండు. ఇది మా పోలీసులు నాకు చెప్పింది. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి, ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. కరుణాసాగర్ గారు చెప్పండి. అంటే ఇది సీఎం వర్షన్. బండి సంజయ్ కూడా మన బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ నేను అప్పగించాను అని చెప్పి అన్నారు. మేము సీఎం వర్షన్ ప్రకారమే సరెండర్ చేశాం. ఎట్లా? మేము మా అబ్బాయిని పలానా చోటుకి తెస్తున్నాము, మీరు వచ్చి కస్టడీకి తీసుకోండి అని చెప్తే వాళ్ళు వచ్చారు, మేము కస్టడీకి ఇచ్చాము, వాళ్ళు తీసుకెళ్లారు, అరెస్ట్ చూపించారు. మేము ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు నాకాబందీలోనే మమ్మల్ని అరెస్ట్ చేశారా లేదా అనేది నాట్ ద పాయింట్. ఇప్పుడు మీకు కావాల్సిన విషయం ఏంటిది? మేము ఇన్వెస్టిగేషన్ సహకరించడానికి మేము వెళ్ళాము, అది వాళ్ళు కస్టడీకి ఇచ్చాము, ఇవన్నీ జరిగిపోయింది. ఇంకొక సబ్జెక్టు కరెక్షన్ ఏంటంటే, మీరు వారం రోజుల కస్టడీ కోసం పోలీస్ వాళ్ళు పిటిషన్ వేశారన్నారు, అది తప్పు. పోలీస్ వాళ్ళు కస్టడీ చేసింది కేవలం 3 రోజుల క్రితం మాత్రమే. ఓకే, వారం రోజుల క్రితం అనలేదు, వారం రోజుల పాటే కోరుతున్నారు అని అన్నాం. లేదు, వారం రోజుల పాటు కోరలేదు, కేవలం 3 రోజుల పాటే కస్టడీ కావాలని పిటిషన్ వేశారు. ఒకటి, మీరు ఏదైతే చెప్తున్నారో సెల్ ఫోన్ మొత్తం ఫార్మాట్ చేసి ఇచ్చారని చెప్పాలి, ఎక్కడ చెప్పలేదు. అంటే మాకున్న సోర్స్, అది చూద్దాం, పోలీస్ ఇన్వెస్టిగేషన్ బయటపడదు అనేది, బట్ మాకున్న సోర్స్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము కూడా చెప్పాలి కదా మీరు అడిగినప్పుడు. ఓకే, ఎక్కడ కూడా బండి భగీరథ్ ఫోన్ మొత్తం కంప్లీట్ గా ఫార్మాట్ చేసినట్టు గానీ రీసెట్ చేసిన కానీ ఎక్కడ చెప్పలేదు. ఓకే, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయడానికి 3 days కస్టడీ కావాలని చెప్పడం జరిగింది. ఓకే, కానీ ఇక్కడ సెక్షన్ 64(2) అంటే రిపీటెడ్ అసాల్ట్ అండ్ బిఎన్ఎస్ 238 ఈ సెక్షన్స్ కూడా యాడ్ చేసినట్టు తెలుస్తోంది. సో టు యువర్ ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ సెక్షన్స్ యాడ్ చేశారంటే ఎవిడెన్స్ ని కిల్ చేశారనే కదా 238. సెక్షన్ 38 వరకు అయితే పోలీస్ వాళ్ళు ఈ కేసులో యాడ్ చేయలేదు. ఇప్పుడు ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు ఉన్నటువంటి సెక్షన్స్ కాకుండా 74, బిఎన్ఎస్, తర్వాత 11 and 12 ఆఫ్ పాక్సో యాక్ట్ ఇనిషియల్ గా చేశారు. సబ్సిక్వెంట్ గా చేసింది ఏంటంటే 161 స్టేట్మెంట్ సెకండ్ టైం డిఎస్పీ గారు డిసిపి గారు రికార్డ్ చేసిన తర్వాత సెక్షన్ 64 సబ్ క్లాస్ 2 సబ్ క్లాస్ M, 6475 బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 5 సబ్ క్లాస్ L రెడ్ విత్ 6 ఆఫ్ పాక్సో యాక్ట్ పెట్టారు. ఆ తర్వాత కూడా 238 యాడ్ చేసినట్టు కానీ పోలీస్ వాళ్ళు ఎక్కడ చెప్పలేదు, పోలీస్ వాళ్ళు ఎక్కడ డాక్యుమెంట్ ఫైల్ చేయలేదు, పోలీస్ వాళ్ళు ఎక్కడ కూడా కోర్టులో కూడా కనీసం ఫైల్ చేయలేదు. ఇప్పుడు ఆల్ పోలీసులు గనక సెక్షన్ యాడ్ చేసినా ఆల్టర్ చేసినా మీకు చెప్పకుండా కోర్టుకు అయితే చెప్పాలి కదా. కోర్టులో ఇంతవరకు అటువంటి డాక్యుమెంట్ ఫైల్ చేసే డాక్యుమెంట్ అయితే మా దగ్గర నోటీస్కి రాలేదు, నోటీస్కి అయితే రాలేదు. ఓకే, సో రిపీటెడ్ అసాల్ట్ కింద 64(2) కూడా యాడ్ చేశారు అని తెలుస్తోంది. చెప్పాను కదా నేనే మీకు
12th రోజు ఈవినింగే ఏదైతే నోటీస్ వాళ్ళు సర్వ్ చేశారో ఆ సర్వ్ చేసిన నోటీస్ లోనే పలానా సెక్షన్స్ ఆల్టర్ చేశామని చెప్పి వాళ్ళు ఇవ్వడం జరిగింది నోటీస్. అది కొత్తగా యాడ్ చేసింది ఏం లేదు, 12th రోజే యాడ్ చేశారు. ఓకే. సో ఈరోజు మీరు కూడా అంటే ఈ కస్టడీ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చిన మీరు కూడా వాదించే అవకాశం ఉంది. సో మీ వైపు నుంచి ఎటువంటి వాదనలు ఉండే అవకాశం ఉంది? మేము మా వాదనలు కస్టడీ పిటిషన్ లో ఏది లేదు, ఆర్ వెరీ రెడీ టు కోఆపరేట్ విత్ ద ఇన్వెస్టిగేషన్. కానీ మా ఇన్వెస్టిగేషన్ లో కోఆపరేట్ చేయడంలో పోలీస్ కస్టడీలో ఇంతకు ముందు సుప్రీం కోర్టు అనేక సార్లు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో పోలీస్ కస్టడీలో ఎలా వ్యవహరించాలి అక్యూజ్డ్ తోటి అనే విషయంలో దాన్ని ఫాలో కావాలని చెప్పేసి మేము చెప్తున్నాం. పొద్దున 9 నుంచి ఈవినింగ్ 6 వరకు 5 వరకు చేయడం, తర్వాత మళ్ళీ జైలుకి వచ్చి జైల్లో ప్రొడ్యూస్ చేయాలి, మెడికల్ ఆఫీసర్ ముందు ప్రొడ్యూస్ చేసి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి జైలుకి పంపడం. ఈ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో తర్వాత అడ్వకేట్ సమక్షంలోనే ఇన్వెస్టిగేషన్ చేయాలి, క్వశ్చనింగ్ చేయాలి. ఆ తర్వాత ఎటువంటి కోవర్షన్ కానీ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించడం కానీ ఎటువంటి 3rd డిగ్రీ వెపన్స్ ఉపయోగించకుండా ఏదైతే సుప్రీంకోర్టు అనేక సార్లు పలుమార్లు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ ని ఫాలో చేస్తూ కస్టడీ ఆర్డర్ ఒకవేళ కోర్టు ఇవ్వదలుచుకుంటే ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వాలని చెప్పి మా వాదనలు ఉంటాయి. ఓకే. రెగ్యులర్ బెయిల్ కూడా మీరు కోరే అవకాశం ఉందా? రెగ్యులర్ బెయిల్ అడుగుతున్నారా? కస్టడీ మీద అయిన తర్వాత రెగ్యులర్ బెయిల్ మీద ఆలోచన చేస్తాం. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ సెక్షన్ల ప్రకారంగా మీరున్న ప్రకారంగా చెప్పండి, ఈ సెక్షన్ నిరూపితమైతే భగీరథకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంది, లేదు దీన్ని ఛాలెంజ్ చేసే విధంగా ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు? నిరూపణ అవుతుందా కాదా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఆ ఛార్జ్ షీట్ లో ట్రయల్ జరిగిన తర్వాత ప్రూవ్ అవుతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, మేము పోలీస్ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ పార్టిసిపేట్ అవుతున్నాము, వాళ్ళకి మా ఎవిడెన్స్ కూడా ఇస్తాము. ఆ తర్వాత ఫ్యూచర్ లో పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏ ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ చేస్తారు, ఛార్జెస్ ఎలా ఫ్రేమ్ అవుతాయి, ఆ ఛార్జెస్ ఫ్రేమ్ అయిన ఛార్జెస్ మనం మాకున్న ఎవిడెన్స్ ద్వారా ఏ రకంగా చేయాలనేది ఇది మన చాలా ఎర్లీ స్టేజ్. యాక్చువల్లీ మీరు ఆల్రెడీ జడ్జిమెంట్కి వెళ్ళిపోయారు, ఇంకా మన 4 days అయింది సరెండర్ అయ్యి, ఇంకా వాళ్ళు కస్టడీ జస్ట్ కోరారు, దాని మీద హియరింగ్ అవుతుంది, కస్టడీ ఆర్డర్ అవుతుంది, కస్టడీకి వెళ్ళాలి, రావాలి, బెయిల్ అయ్యాలి. బట్ ఇనిషియల్ గా మీరు అంటున్నట్టుగా 8th May రోజు ఎప్పుడైతే ఈ పోక్సో కేసు నమోదైందో ఆ తర్వాత నుంచి కూడా ఐ హావ్ సీన్ వెరీ మచ్ కాన్ఫిడెన్స్ ఫ్రమ్ భగీరథ్ అడ్వకేట్స్. అంటే మీరు కానీ లేకపోతే చాలా మంది కోర్టులో వాదన వినిపించినట్టుగా నిరంజన్ రెడ్డి గారు కానీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు, వీ హ్యావ్ ఆల్ ద మెటీరియల్ ఎవిడెన్స్, మాకు పక్కా ఎవిడెన్స్ ఉంది. నోటీస్కి రిప్లైలో కూడా భగీరథ్ మెన్షన్ చేసినట్టున్నారు, వీ హ్యావ్ ఆల్ ద మెటీరియలైజ్డ్ ఎవిడెన్స్ అని చెప్పి. సో ఇప్పుడు ఆ ఎవిడెన్స్ని ఎప్పుడు ప్రొడ్యూస్ చేయబోతున్నారు? షీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ మైనర్ అని చెప్పి కూడా ఛాలెంజ్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది అడ్వకేట్స్. మైనారిటీ ఎక్కడ మాట్లాడారు, మైనర్ కాకపోతే రైట్. సో థ్యాంక్ యూ కరుణసాగర్ గారు. రైట్, థ్యాంక్ యూ. అండ్ గోపాల్ శర్మ గారు కంటిన్యూ అవుతున్నారు, ఉదయకాంత్ గారు కంటిన్యూ అవుతున్నారు. ఉదయకాంత్ గారు, సెక్షన్స్ అన్ని అంటే 2 hours సోర్స్ అంటే కరుణసాగర్ గారు చెప్తున్నట్టుగా మాకు లేదు, నోటీస్ ఇవ్వలేదు అంటున్నారు. బట్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా రీసెంట్గా